ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈనాటి ఫెయిత్ హోమ్ హైదరాబాద్ బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మహోన్నతుడైన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలు ఈ రీతిగా మీ పాద సన్నిధానంలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించుట, మీ వాక్యం ఇంకెక్కువగా స్మరిస్తూ ధ్యానిస్తూ నేర్చుకుంటూ మేము ఆధ్యాత్మికముగా ఇంకెక్కువగా అభివృద్ధి చెందుటకై మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక కలిగి ఉండడానికి కృపనిచ్చారు నాయన. ఈ రీతిగా ఈ కూడిక జరగడానికి మీరు కృప చూపినందుకు మేము స్తుతిస్తూ నాయన, అనేకులు ఈ స్థానిక సంఘమే కాకుండా, లిటిల్ ల్యాండ్ స్థానిక సంఘమే కాకుండా, బేతేలే కాకుండా ప్రతి స్థానిక సంఘం అనేకులు మేలు పొందినట్లు, లేక అనేక ప్రాంతాల్లో ఎవరు విన్నా మేలు పొందినట్లు మీ కార్యాలు జరిగించు. మహిమ మీరే పొందు. బలహీనులను బలపరిచి మీ పాత్రగా వాడుకుని మాకు ఇంక అనేక విషయాలు నేర్పించి ఇంకెక్కువగా మేము ప్రభు సారూప్యతలోకి వస్తూ మీ మహిమార్థం ఇంకెక్కువగా జీవించినట్లు మీ కృపను నిండారుగా ప్రసాదించిన మహిమ మీరే పొందు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. ఒక 3 చరణాలు, ఈ పాటలో 7 చరణాలు ఉంటాయి. సమయాన్ని బట్టి మనం 3 చరణాలు పాడుకొని ఎక్కువసేపు వాక్యం మనం ధ్యానం చేద్దాం. దేవాని దివ్య వాక్యం ఇవిగా మాకు దొరికెను అనే పాట. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే. కలువరికి నడిపించి కలుషములను తొలగించి, కలువరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు
దొరికేను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. ఆ నీరే మాకు స్నానము పానం, ఆ నీరే మాకు స్నానము పానం. నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము ఉంచి, నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము ఉంచి. నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మును, అగ్ని అయి కాల్చును చెత్తను. అద్దము వలె దిద్దును మమ్మును, అగ్ని అయి కాల్చును చెత్తను. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. నీ రూపము మాకియుమా, నీ రూపము మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇదిగా మాకు దొరికెను. మంచిది. పాటలు చాలించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పాట ద్వారా మహిమ పొందినారు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించము.
క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ఆత్మీయ పోరాటం అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఓ 2 వారాలు ఆత్మీయ పోరాటం గురించి చూసాము. తర్వాత ఉపోద్ఘాతం కొన్ని విషయాలు మనం చూసాము. ఇక ఆత్మీయ పోరాటం ఎలా పోరాడాలో కూడా కొన్ని విషయాలు మనం చూసాం. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ యాత్రలో ఏ రీతిగా మనం పోరాడాలో కూడా కొన్ని విషయాలు చూసాం. ఆత్మీయ పోరాటం గురించి చూసాం. మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మీయులమయ్యామని చూసాం. అలాగే ఆత్మానుసారం జీవిస్తూ ఆత్మానుసారులమయ్యామని చూసాం. తర్వాత ఆత్మీయులుగా జీవిస్తూ ఆత్మీయ పోరాటం చేస్తున్నామని మనం చూసాం. తిరిగి ఆత్మీయ పోరాటంలో రకాలు ఒక 7 మనం చూసాం. కనుక మనం చదివిన వచనాల్లో పేతురు మొదటి పత్రిక మనం చూస్తే అది పరదేశులను యాత్రికులనై ఉన్నారని. మనం యాత్రికులు కనుక మనం యాత్రికులము. మనది ఆత్మీయ యాత్ర. దేవుని నమ్మాం కనుక మనం ఆత్మీయ యాత్రలో ఉన్నాం. మనది మామూలు యాత్ర కాదు. దేవుని నమ్మని వాళ్ళ యాత్ర వేరు, మన యాత్ర వేరు. మనది ఆత్మీయ యాత్ర. తిరిగి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూస్తాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకుంది అని చూసి. కనుక యాత్ర మనది ఆత్మీయ యాత్ర. వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటే ఇది ఆత్మీయ పోరాటం, మన ఆత్మీయ యాత్ర. ఈ 2 వచన భాగాలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనది ఆత్మీయ యాత్ర. ఆ యాత్ర ఆత్మీయ పోరాటంతో కూడిన యాత్ర. కనుక ఆ పోరాటం గురించి మనం చూసాం. ఆ పోరాటం 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి బాహ్య పోరాటం, 2 అంతరంగ పోరాటం. బాహ్య పోరాటం సాతానుతో, లోకంతో. అంతరంగ పోరాటం మనమే, మన శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం అని చెప్పుకున్నాం. కనుక ఈ ఆత్మీయ యాత్రలో ఎలా విజయం పొందాలో కూడా మనం ఒక 7 విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు ఆత్మీయ పోరాటంలో మనం తీసుకోవలసిన సహాయాలు, ఈ ఆత్మీయ పోరాటంలో మనం ఏ సహాయాలు తీసుకొని ఈ పోరాటం చేయాలి, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దయచేసి జాగ్రత్తగా మీరు రాసుకుంటూ గ్రహిస్తూ వినండి. మనం ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు, ఎక్కడి నుండి మనం సహాయం తీసుకోవాలి, ఏ సహాయాలు తీసుకుంటే మనం విజయం పొందగలం. 7 విషయాలు. ఇది 7 పాయింట్ సెర్మన్, లేక ఇది బైబిల్ స్టడీ కనుక 7 పాయింట్స్ స్టడీ. కనుక ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు, అతి ప్రాముఖ్యమైన 7 సహాయాలు నేను మీ దృష్టికి తెస్తాను, లేక మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది మనం చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనకు బాగా తెలిసిన వచనం ఇది. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. కనుక మొట్టమొదటిది ప్రభు సహాయం సమృద్ధిగా తీసుకోవాలి. కనుక పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు గాలిని చూసి భయపడి నీళ్ళ మీద చక్కగా నడిచాడు పేతురు. ప్రభు రమ్మనగా నడుస్తూ వచ్చాడు. మానవ దేహం కలిగి ఉండి
నీళ్ళ మీద నడిచిన ఏమండి వ్యక్తి పేతురు విశ్వాసం ద్వారా నడవగలిగాడు. కనుక అయితే గాలిని చూసి భయపడి మునిగిపోసాగినప్పుడు ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అంతే, ఒకే మాట, ప్రభువా నన్ను రక్షించు. ఇప్పుడు ఆయన ఏదో లేఖనాలు కోట్ చేస్తూ అక్కడ ప్రార్థన చేయలేదు, లేక ఏదో వాక్య భాగం ఆయనకు తెలిసిన వాక్య భాగాలు చక్క చదవలేదు, ప్రభువా అన్నాడు అంతే. కనుక కొన్నిసార్లు మనం పోరాటంలో యేసయ్యా అంటే చాలు విజయం వస్తుంది, తెలుసా? అది ప్రభుపై ఆధారపడి. నేను సరిగా లేనప్పుడే భక్తిలో నా అనుభవం చెప్తాను. నేను హాస్పిటల్లో పడ్డాను అనారోగ్యంతో, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో, పెద్ద దవాఖాన అంటారు నల్గొండది. నా తమ్ముడు పక్కన ఉన్నాడు, వాడు కిరణ్ ఉన్నాడు. చిన్నప్పుడు ఆయన చిన్నగా ఉన్నాడు, నేనే యవనస్తుని. అప్పుడు తను కూడా యవనస్తుడే. ఆ నైట్ ఒక రాత్రి వేళ ఒక చీకటి శక్తి నల్లగా ఒక ఆకారం మీద చెస్ట్ మీద కూర్చొని గొంతు విసుకుతా ఉంది. అది కళా నిజమా నేను చెప్పలేను, కానీ నేనైతే దానికి చూడగలిగాను. కళ్ళు తెరిచాను నిద్రలోనో, కానీ మొత్తం గొంతు బట్టి పిసుకుతా ఉంది. అటు కొట్లాడుతున్నాను. దాన్ని తీసేయాలి, నాతోని కావట్లేదు. నేను ఇంకా సరిగా లేనప్పుడే విషయం చెప్తాను. భక్తిలో సరిగా లేనప్పుడే, యేసుప్రభు కూడా తెలుసు భక్తిలో సరిగా లేను. అప్పుడే లేక రక్షించబడి బలహీనంగా ఉన్నప్పుడు, మొత్తానికి నాకు ఇయర్ గుర్తులేదు, కానీ నేనైతే సరిగా లేను. దేవుని బాధపడుతూ ఉన్నాను. అప్పుడు అది బాగా గొంతు బిసికేస్తుంది. అది చీకటి శక్తి, నాకు అర్థమైంది. దయ్యాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి, నేను చూశాను. నా మీద కూర్చొని నా గొంతు బిసికింది. అర్థమైందా? దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. కొందరు దేవుడు లేడు, దయ్యం లేడు. దయ్యాన్ని నేను చూశాను. నేను చిన్నప్పుడు కూడా చూశాను ఒకసారి, పెద్దయ్యా కూడా ఒకసారి చూశాను. అది గొంతు పిసుకుతా ఉంది, ఇక నా వల్ల కావట్లేదు. అప్పుడు యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్యా అన్నాను, ఒకటే మాట, యేసయ్యా. మాయమైపోయింది, పరారు. కనుక ఆత్మీయ పోరాటం యుద్ధంలో ప్రభువు నామ స్మరణ చేసిన చాలు విజయం వస్తుంది, తెలుసా? కనుక యేసు ప్రభువా, మై లార్డ్ జీసస్. కొందరు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటుంటారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభువా, ప్రభు. ఒక సేవకుడు అన్నాడు, ఒక సేవకుడు భలే రోషంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా, యేసు ప్రభువా అని ఏ ప్రార్థనకు నేను ఆమేన్ అనలే అన్నాడు. కొందరు యేసు నామంలో ప్రార్థిస్తున్నా అంటారు, స్టైల్స్ పడుతుంటారు. కొందరు మామూలుగా తెలియక కూడా అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళది వేరే. కానీ కొందరు ఒకలాగా ఆ విషయం అలానే స్టైల్గా అంటున్నారు, అది ఇది కాదు. కానీ ప్రభు, యేసు ప్రభు అని మనం ఎప్పుడు కూడా ప్రభువుని గౌరవించాలి. ఏకవచనంతో యేసు. అలా యేసు అంటే కూడా ఇంకో కోణంలో చూస్తే మళ్ళీ రక్షకుడు అనే అర్థం ఉంది. రక్షకుడా అంటున్నట్టు కూడా వస్తుంది. మరి రక్షకుడా అన్నట్టుగానే నువ్వు అంటే పర్వాలేదు, సరే. ఇప్పుడు అటు ఏమొద్దు, కానీ ఇప్పుడు సందర్భం చెప్పారు. కనుక ఎప్పుడైనా మనం యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు ద్వారా, ప్రభు రక్షకుడు, తండ్రి ఆయన, అలా మనము గౌరవించాలి. కనుక ఆత్మీయ పోరాటంలో మనం విజయం పొందాలంటే మనం తీసుకోవాల్సిన సహాయాల్లో నెంబర్ 1 ప్రభు సహాయం. యేసుస్వామి పేరెత్తిన చాలు విజయం కలుగుతుంది, తెలుసా? ఎంత ధైర్యం వస్తుంది. నేను ఎవరైనా నాకు ఇలా అవుతుంది, కొంచెం భయం అది ఇది అవుతుందంటే చెప్తుంటాను, యేసుస్వామి పేరు తెలుసుకోండి, అప్పుడు ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి, లేదంటే యేసయ్యా అనండి చాలు అని సలహా కూడా ఇస్తుంటాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు నెంబర్ 1 ప్రభు సహాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 3:6 నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలగజేయు
దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలైనను ఏమీ లేదు. చూసారు, బుద్ధి కలగజేయవా. మనం ఇంకో రకంగా చెప్పాలంటే విజయం కలగజేయవాడు ఆయనే, విజయోత్సవంతో ఊరేగించువాడు. మనం చేసే పనిలో పరిచర్యలో వృద్ధి కలగజేయుడు వారు దేవుడే. నేను నాటాను, నా పొలంలో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేసేవారు దేవుడే కనుక ఆయనే వృద్ధి కలగజేసేది. తిమోతి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు తిమోతి రాసిన రెండవ పత్రికలో పౌలు తన స్వీయ అనుభవ సాక్ష్యం రాశాడు. ఏమని రాశాడంటే 4వ అధ్యాయం 17వ వచనం, తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి, కింద ఫుట్ నోట్స్ నెంబర్ 1 అని కింద ఉంది చూసారు, నా పక్షమున ఉండి, ప్రభువు నా పక్షమున ఉండి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితి. కనుక దేవుని ద్వారా బలపరచబడాలి, అప్పుడే సింహము నోట నుండి వానికి చిక్కిన తప్పించబడదు. కనుక ఆత్మీయ పోరాటంలో మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి సహాయం ప్రభువు సహాయం. రెండవది మనం చూస్తే ఆత్మీయ పోరాటంలో మనం తీసుకోవాల్సిన రెండవ సహాయం వాక్య సహాయం. వాక్యము ద్వారా అపవాదిని మనం ఎదిరించాలి, వాక్య సహాయం తీసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది ప్రభువు బాప్తిస్వం తీసుకొని ఇక సువార్త ప్రకటన ప్రారంభించాలనుకున్నప్పుడు శోధించబడ్డాడు. కనుక 40 దినాలు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడడం మనం చూస్తాం కదా. మత్తయి 4లో అపవాది ఏమన్నాడు, 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. 4వ వచనం, మత్తయి 4వ వచనం. అందుకు ఆయన ప్రభు ఇస్తున్న ఆన్సర్ చూడండి సైతానుకు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. తర్వాత 5వ వచనం, అంతటా అపవాది అని రాయబడి ఉన్నది అన్నాడు. 5వ వచనంలో అంతటా అపవాది రెండవసారి మళ్ళా శోధిస్తున్నాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకి ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, అపవాది కూడా వాక్యం చెప్తున్నాడు చూడండి, వాక్యంలో నిషయం చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి. చూసారా, వాడు కూడా వాక్యం కోడ్ చేసి రాంగుగా వాడాలని చూస్తున్నాడు. ఆ రాంగుగా కోడ్ చేస్తారు కొందరు, జాగ్రత్త పడాలి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని ఈయన కూడా చూసారు. సాతాను అని రాయబడి ఉన్నది ఆయనతో చెప్పి. అందుకు యేసు మరలా ప్రభు అయిన 7వ వచనంలో అందుకు యేసు మనం చూస్తే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. 10వ వచనం, యేసు వారితో సాతానా పొమ్ము అని చెప్తున్నాడు. ఇప్పుడు కింద సైడ్కు రాశారు చూడండి, ఒక గీత రాసి అవి వాక్యాన్ని కోడ్ చేస్తున్నట్టు అర్థం గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. యేసు స్వామిని, యేసు ప్రభువే అపవాదిని వాక్యము ద్వారా ఓడించాడు. వాక్యాన్ని లేఖనాన్ని ఎత్తిపట్టి సాతానా పో అన్నాడు ఆయన ప్రభువు కనుక తిరిగి వాక్యాన్ని కోడ్ చేశాడు. చూసారా, కనుక మనము అపవాదిని ఎదిరించాలంటే వాక్యము ద్వారా ఎదిరించగలం. యాకోబులో ఉంటుంది, దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించదు. కనుక దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని కోడ్ చేస్తూ వాడిని ఎదిరించాలి, ఓడించాలి. వాడు భయపెట్టాలని చూస్తే మనం ఎదిరించాలి. నీ తల దేవుడు యేసుస్వామి నీ తల కల్వరి శిలువలో చితగ్గొట్టాడురా, నాకు తెలుసు. అది తిరిగి ప్రకటన గ్రంథం అంతా అర్థం చేసుకుంటే నీ ఓటమి నా ప్రభు విజయం మా విజయమే రాదంతా
నీ వేషాలు నా దగ్గర చెల్లవు, నాకు వాక్యం తెలుసు అంటే వాడు వస్తాడా మళ్ళా? కనుక రెండవదిగా మనం ప్రియులారా వాక్యము ద్వారా బలపడుతూ వాక్యము ద్వారా వారిని అపవాదిని ఎదిరించవచ్చు. కనుక ఆత్మీయ పోరాటంలో విజయం సాధించాలంటే మనం తీసుకోవాల్సిన రెండవ సాయం వాక్య సహాయం. కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగనంది. మనకు వెలుగుగా దీపముగా మనల్ని నడిపించేది దేవుని వాక్యం. కనుక అలాగే కీర్తన 119, 133 మనం చూస్తే దేవుని వాక్యం మన నడతను శుద్ధి చేస్తుంది. మన నడతను శుద్ధి చేస్తూ ఏమండి మన మార్గానికి దీపమై, మన పాదాల కంటే మన మార్గానికి త్రోవకు దీపమై తిరిగి వారితో పోరాటం చేయడానికి మనం లేఖనాలు ఎత్తిపట్టి వారిని ఎదిరించి పారద్రోలే ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మనం ఉపయోగించాలి, కోడ్ చేయాలి. కనుక రెండవ సహాయం అంటే ప్రభు సహాయం అంటే వాక్య సహాయం కాదా? ప్రభువే వాక్యం, వాక్యమే దేవుడు కదా. అంటే యేసయ్యా అంటే చాలు విజయం ఒక్కోసారి ఆయనపై ఆధారపడి. రెండవది ఆయన వాక్యాన్ని బట్టి మనం బలపరచబడుతూ ఆ వాక్యాన్ని కోడ్ చేస్తూ ఎదిరించుట. తేడా లేదా రెండింటి? కనుక వాక్య సహాయం సమృద్ధిగా మనం తీసుకోవాలి. మూడవది ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు. చాలా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. లైవ్లో వినేవారు కూడా రాసుకునే వెసులుబాటు ఉన్నవాళ్ళు చక్కగా రాసుకోండి, నోట్ చేసుకోండి. మీకు రిఫరెన్స్ కూడా 2 సార్లు చెప్తున్నాను నేను, చక్కగా రాసుకోండి. మీరు ధ్యానించండి, మీకు అనేకులకు అందించండి. ఈ దినాల్లో అనేకులు అపవాది చేతిలో ఓడిపోయి బ్యాక్ స్లైడర్స్గా బాధపడుతున్నారు. కనుక ఈ పోరాటంలో మనం విజయం పొందుతూ ఉండాలి. ఎవరైనా బలహీనులు అయితే వారు కూడా విజయం పొందేలా వాళ్ళకు మనం సహాయం చేయాలి. పౌలు అన్నాడు, నేను ఏది దాచుకొనక ఇంటింటా తిరిగి చెప్పానయ్యా అన్నాడు. కనుక మనం నేర్చుకోవడమే కాదు, మనం తెలుసుకోవడమే కాదు, మన బాధ్యత మన తోటి వారికి తెలియజేయాలి. అవసరం ఉన్న చోట తప్పక మనం చెప్పాలి. కనుక ఒక నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ కనీసం చదివైనా చెప్తే వాళ్ళు మేలు పొందుతారు. ఆ నోట్స్ వాళ్ళని చదవమన్నా చదివితే వాళ్ళు మేలు పొందుతారు. కనుక చక్కగా రాసుకోవాలి. మనకు మేలు, అనేకులకు మేలు కలిగేలా ఉంటుంది. ఒకవేళ మనం ఈ లోకయాత్ర ఏదో ఒక రోజు విడవాల్సిందే. మనం ఈ లోకయాత్ర విడిచిన తర్వాత కూడా ఆ నోట్స్ ఎవరికైనా దొరికితే ఆ నోట్స్ పరిచర్య చేస్తుంది తెలుసా? మరణాంతర పరిచర్య చేయగలదు నువ్వు రాసిన నోట్స్. కనుక రాసుకోవడం మంచి అలవాటు. చదివచ్చిన వాళ్ళు రాసుకుంటూ వినండి. కనుక రెండవది వాక్య సహాయం తీసుకోవాలి. మూడవది ఆత్మ సహాయం తీసుకోవాలి. దేవుడు పంపించిన వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన శిలువలో కార్యం చేశాడు, మరణించాడు, బలియాగం అయ్యాడు, మరి రక్తం కార్చి బలియాగమై మరణించి మరణాన్ని జయించి లేచి అనేక హింసలు పొంది మరణించి మరణాన్ని జయించి లేచి పునరుద్ధానుడై ఆరోహణుడై పరిశుద్ధాత్మను పంపాడు. పెంతెకోస్తు దినాన సంఘం స్థాపించబడింది. మనల్ని సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడు దర్శించి రక్షించి యేసుస్వామి వేసిన మార్గంలోకి మనల్ని చేర్చాడు. తిరిగి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని ప్రభు రాకకు సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముని కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన ఎడలు ఏంటంటే సర్వసత్యంలో మనం నడిపించాడు, ఆ సత్యంలో మనల్ని ప్రతిష్ఠించాడు. ఆ సర్వసత్యమైన ప్రభు రాకడకు మనం సిద్ధపరుస్తున్నాడు. ఈ ప్రాముఖ్యమైన కార్యాలు పరిచయ ధర్మం జరిగిస్తుంది. కనుక ఆత్మ సహాయం మనం తీసుకోవాలి ప్రియుల. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. గలతీ 5:25. చూడండి, తిరిగి లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం నేను చదువుతాను. అటువల్ల మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తటుడి మీకు తీయబడును. ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట మనము అనేక సందర్భాలు అనేక రకాలుగా అడుగుతూ ఉంటాం. చాలా సంతోషమే. అడగడం దేవుడే అడగమన్నాడు, అడుగుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న కాంటెక్స్టువల్గా అంటే ఆ ఇంగ్లీష్ మాటకు అర్థం ఏంటంటే
ఆ సందర్భంలో, ఆ పారాగ్రాఫ్లో, లేక దేవుడు చెప్పిన ఏ విషయం అక్కడ అడుగుడి మీకు ఏమడని దేని విషయం చెప్తున్నాడో దేవుడు అదే మనం చూస్తే పరిశుద్ధాత్మను అడగమన్నాడు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు. చూడండి 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించున్నాడు. అంటే ఇక్కడ దీన్ని మరలా సరిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే పరిశుద్ధాత్మను అడగడం ఏంటి? ఆల్రెడీ యేసుప్రభువును విశ్వసించగానే మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆత్మచే ముద్రించబడ్డాం. మీరు రక్షణ ప్రభుని విశ్వసించండి, మారుమనసు పొందండి, పరిశుద్ధాత్ముడని వరం పొందుదని అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు చెప్పాడు. విశ్వసించాము, అది వరంగా ఇవ్వబడ్డది. పౌలు ఎఫెసీ పత్రికలు చెప్పాడు, ముద్రించబడతామని, ముద్రించబడ్డా. ఇప్పుడు ఇంకా పరిశుద్ధాత్మని అడగడం ఏంటి అంటే, ఈ వచనాన్ని తీసుకొని కొంతమంది ఇంకా రక్షించబడి కూడా విశ్వాసులైన కూడా ఆత్మను పొందుకోవాలి, ఆత్మ కూటం అని పెట్టి ఆ కూటంలో ఆత్మను పొందుకుంటాం అన్నట్లుగా అలాంటి విధానాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. కనుక విశ్వసించి నిజంగా మారు మనసు పొంది పూర్ణ పశ్చాత్తాపం యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా పాపి నేను రక్షించని, రక్షణ పొందిన నాడే అప్పుడే అలా అడగగానే యేసుప్రభు తన పరిశుద్ధ రక్తంతో కడుగుతాడు కదా. కడగగానే పడ్డాం కదా మనం. పరిశుద్ధపరచబడతారు ఎవరినైనా, మనల్ని పరిశుద్ధపరచ. ఆ పరిశుద్ధపరచబడగానే పరిశుద్ధ ఆత్ముడు వరంగా అనుగ్రహించబడతాడు. అంతే, మనకు అనుగ్రహించాడు. అలా ఎవరినైనా అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ ఏంటి ఆత్మను అడగమంటున్నాడు అంటే, అనుదినము ఆత్మశక్తితో నింపబడుటని అడగమంటున్నాడని అర్థం. బైబిల్ పండితులు ఎంతోమంది ఎంతో బాగా వాక్యాన్ని ఎరిగిన అనుభవజ్ఞులైన గొప్ప గొప్ప బైబిల్ స్కాలర్స్, సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన సుబోధ చేసే సిద్ధాంతం, ఆరోగ్యకరమైన సిద్ధాంతాలు కలిగిన సిద్ధాంతాలను నమ్మే బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, దాని లోతైన అర్థం అనుదినము ఆత్మశక్తితో నింపబడుటని అడగాలి. కనుక మన ప్రార్థనల్లో ప్రతిరోజు జాగ్రత్త వినాలి, ఆసక్తిగా వినాలి వాక్యం. మన ప్రార్థనలో ప్రతిరోజు మన ప్రార్థన అంశాల్లో ఒకటి ఏమై ఉండాలంటే, మన కొరకు దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈరోజు ఇంకెక్కువగా నింపు, నీ మహిమార్థం ఇంకెక్కువ వాడుకో, అపవాదిని ఎదిరించుటకు శక్తి నువ్వు అని మనం ప్రార్థన చేయాలి. కనుక యేసుస్వామి ఇక్కడ చెప్పింది పరలోకమందు అడుగుడి మీకు ఇవ్వబడిన కాంటెక్స్ట్లో దేవుడు చెప్పింది ఆత్మశక్తితో అనుదినం నింపబడుటని అడగమని చెప్పాడు. మనము ఎన్నెన్నో భూసంబంధం అవసరాలు ఎక్కువ అడుగుతున్నాం, తప్పేం లేదు, అడగడం. కానీ అసలుదైన ఇది అడుగుతున్నావా, అది ప్రశ్న అన్న. కనుక మూడవది ఆత్మ సహాయం తీసుకోవాలి. రోమా 8:16 దేవుని ఆత్మచేత, రోమా 8:16 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది. కనుక ప్రియులారా, మనం గలతీ 5:25 ప్రకారం ఆత్మను అనుసరించి జీవించాలి అని, ఆత్మను అనుసరించి జీవించువారుగా ఉండాలని అక్కడ చూస్తాం. రోమా 8:14 ఎందరూ ఆత్మచేత ముద్రించబడదరో వారు ఆయన కుమారులు. మనం ఆయన కుమారులు, రక్షించబడ్డాం, ఆయన ఆత్మచేత ముద్రించబడ్డాం, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న మనము అనుదినము ఆత్మశక్తితో నింపబడుతూ ఉండాలి. లేకుంటే సాతాను దెబ్బ కొడతాడు, ఊరిపోతాం. ఆత్మశక్తితో అంటే వాని దెబ్బ మనకు దాకదో, వాని అగ్ని బాణం మనల్ని జారలేదు. కనుక భద్రత ఉంటుంది, కొట్లాడుతాం, మనం కొట్లాడి గెలుస్తాం, పోరాడి గెలవగలుగుతాం. కనుక ఆత్మశక్తితో నింపబడ్డ వాని దగ్గరికి సమీపించడానికే ముందు వాడు భయపడతాడు. సమీపించాడా ఓడిపోయి వెనుదిరుగుతాడు వాడు. వానికి సిగ్గు, దేవునికి మహిమ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆత్మవరాలు రాసుకోండి, అందులోనే ఆత్మ సహాయం తీసుకోవాలి. ఆత్మవరాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చూసినప్పుడు తిరిగి 12వ అధ్యాయం 4వ వచనంలోను, 12వ అధ్యాయం 4వ వచనం, 11వ వచనం, 1వ వచనం రాసుకోండి. 12వ అధ్యాయం 1, 4, 11 వచనాలు అక్కడ రాసుకుంటే ఆత్మవరాలని, కృపావరాలని, అందరి ప్రయోజనం కొరకు ఆత్మవరాలు ఇస్తున్నాడని మనం చూస్తాం. కనుక ఆ ఆత్మవరాలను మనము బాగా వినాలి. ఇది మనము ఆత్మచే ముద్రించబడి ఆత్మీయులమై నడిపించబడుతున్న మనము, ఆత్మను అనుగ్రహించబడి ఆత్మీయ యాత్రలో సాగుతున్న మనము
ఆత్మీయ పోరాటంలో మనము ఆ ఆత్మశక్తితో అనుదినం నింపబడుతూ దేవుడిచ్చిన ఆత్మ వరాలను ఏమండి పౌలు తిమోతికి రాస్తూ అంటాడుగా ప్రజ్వలింప చేసుకుంటూ మనం శక్తివంతంగా జీవిస్తుంటే ఏమండి అపవాదిని ఓడించగలం. ఆత్మీయ యాత్రలో విజయ పదంలో మనం ముందుకు సాగగలం. కనుక ఆత్మీయ యాత్రలో మనకు పోరుంది, బాహ్య పోరుంది, అంతరంగ పోరుంది. ఆ పోరాటంలో మనం విజయం పొందాలంటే మనం తీసుకోవాల్సిన 3వ సహాయం చెప్పండి ఏంటి? ఆత్మ సహాయం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మీరు ప్రభు ఆరోహణం కాకముందు ఏం చెప్పాడు శిష్యులకు, అపోస్తులకు? మీరు ఇక్కడనే ఉండండి, పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టండి, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారన్నది శక్తి నొందెదరు. కనుక పరిశుద్ధాత్మ శక్తితో మనం అనుదినం నింపబడాలి ప్రియులారా. 4వది మనం చూసినప్పుడు 4వది ఆత్మీయ, మనం ఈరోజు ధ్యానిస్తున్న విషయం ఏంటంటే ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు. మొదటిది ప్రభువు సహాయం, 2వది వాక్య సహాయం, 3వది ఆత్మ సహాయం, 4వది పరిచర్య ధర్మం యొక్క సహాయం. పరిచర్య ధర్మం యొక్క సహాయం అనగా దేవుడు ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఏమండి సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా, సువార్థికులుగా, ఇలా అనేక రకాలుగా అనేక వరాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. అందరి ప్రయోజనం కొరకు ఇవ్వబడ్డాయి వరాలు. సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి వరాలు. ఆ వరాలను మనము ఆ వరాలు అందరూ ఉపయోగిస్తుండగా, సంఘంలో దేవుడు పరిచర్య ధర్మం జరిగిస్తుండగా ఆ పరిచర్య ధర్మాన్ని మనం ఏమండి అనుభవిస్తూ తీసుకుంటూ ఆ పరిచర్య ధర్మం యొక్క మేలు పొందుతూ ఉన్నప్పుడు మనం అపవాదిని ఎదిరించగలం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 11 నుండి నేను చదువుతాను. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఎఫెసీ 4:11 నుండి 13 చదువుతున్నారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించారు. చూసారా, ఇదంతా పరిచర్య ధర్మము. ఆ మాట వాడాడు 13లో. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును. ఎందుకు ఈ పరిచర్య ధర్మం అంతా? మన జయ జీవితం జీవించాలి. ఇక్కడ కాంటెక్స్ట్లో మనం చూస్తే ప్రభు సారూప్యతలోకి రావడం. కనుక ప్రభు సారూప్యతలోకి వస్తూ తిరిగి అపవాదిని ఎదిరించడానికి కూడా ఈ పరిచర్య ధర్మాన్ని మనం వినియోగించుకోవచ్చు. కనుక ప్రభు సారూప్యతలోకి వస్తున్నవాడు ఏమంటే అపవాదిని తేలికగా ఎదిరించగలడు. వాక్యాన్ని బాగా నేర్చుకుంటాడు పరిచర్య ధర్మంలో, ప్రార్థనలో బాగా గడుపుతాడు పరిచర్య ధర్మంలో, తోటివారి సహాయం ప్రోత్సాహం సలహాలు తీసుకుంటాడు పరిచర్య ధర్మంలో. ఏమండి ఎన్నో అందుతాయి, ఆధ్యాత్మికంగా బలపడుటకు పరిచర్య ధర్మంలో ఎన్నో అందుతాయి, మనకు ఎన్నో అందుతాయి. కనుక బలంగా ఉంటాం. బలంగా ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం. కనుక పరిచర్య ధర్మం ద్వారా కీర్తన 133లో కనుక పరిచర్య ధర్మం జరుగుతున్న అందరం కలిసి పని చేస్తుంటే అందరు వరాలు చక్కగా వాడుతుంటే ఏమంటే ఐక్యత ఉంటుంది. కీర్తనలు 133 మనకు తెలిసిన కీర్తనే కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా గారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవనం అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చు. కనుక ఆశీర్వాదం ఉంటుంది. కనుక శాశ్వత జీవం
మనం ఆశీర్వదించబడుతుంటాం. ఇంకా అనేకులు సువార్త చెప్పగా వాళ్ళు శాశ్వత జీవం, నిత్య జీవం పొందుతారు. నిత్య జీవం పొందిన మనం అనేకులు ఆ నిత్య జీవం పొందేలా ప్రయాసపడగలుగుతాం. కనుక పరిచర్య ధర్మం చూస్తారు. ఒక్కరికే అన్ని ఇవ్వలే దేవుడు, కొందరికి కొన్ని ఇచ్చి అందరూ ఉపయోగించి వరాలు అందరి క్షేమం కొరకు పనిచేయాలని ఏమండి దేవుడు ఇచ్చి ఉండగా ఆ పరిచర్య ధర్మం యొక్క సహాయం తీసుకుంటూ ఉంటే మనం ఆ పరిచర్య ధర్మాన్ని ఆ పరిచర్య ధర్మం జరిగించి దేవుడు మనకు మేలు చేయాలని చెప్పిస్తున్న మాటలు, జరుగుతున్న ప్రార్థనలు, వినిపిస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఏమన్నా తీసుకోండి కాక మనల్ని ప్రోత్సహించడానికి జరుగుతున్న ఎన్నో పనులు ప్రభువు చేస్తుండగా వాటన్నిటిని బట్టి మనం బలపడుతూ అపవాదిని మనం ఏం చేయొచ్చో చెప్పండి, ఎదిరించవచ్చు. కనుక ఆత్మీయ పోరాటంలో తీసుకోవలసిన సహాయాలు వాక్యానుసారం మనం చూస్తే, వాక్యంలో నుండి చూస్తే మనము 4 విషయాలు చూసాం. 4వది ఏంటి చెప్పండి, పరిచర్య ధర్మం. 5వది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మనకు బాగా తెలిసిన వచ్చిన భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, సాక్షి సమూహం 1వ వచనం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులో పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ప్రభు వైపు చూచుట ముందే చూసాం, మనం ప్రభుపై ఆధారపడాలి. ఇప్పుడు మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం, కనుక సాక్షి సమూహం సహాయం తీసుకోవాలి. 5వదిగా మనం చూస్తే సాక్షి సమూహం యొక్క సహాయం తీసుకోవాలి. మంచి భక్తుల సహాయం తీసుకోవాలి. వాళ్ళ సాక్ష్యాలను మనం ధ్యానం చేయాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉంది అని ఎందుకు చెప్పాడు? కనుక దేవుని నమ్ముకొని, దేవుని వాక్యాన్ని నమ్ముకొని, దేవునిపై ఆధారపడి ఆత్మచే నడిపించబడి పరిచర్య ధర్మాన్ని చక్కగా తీసుకొని జీవితం జీవించిన సాక్షులెందరో ఉన్నారు. సంఘంలో సాక్షులెందరో ఉన్నారు అలాంటి వాళ్ళు. కనుక వారి సాక్ష్యాలు చెబుతున్నప్పుడు కానీ, వారి సాక్ష్యాలు మనకెవరైనా వాళ్ళంతటి వాళ్ళే సాక్ష్యాలు చెబుతుంటే కానీ, ఎవరి ద్వారా వినైనా కానీ, లేక ఏదైనా పుస్తకం ద్వారా చదివి కానీ, కొందరి సాక్ష్యాలు వ్రాయబడి కూడా ఉంటాయి. కనుక అలా చదివి కానీ మనం బలపడాలి. కనుక సాక్షి సమూహం వాళ్ళని చూసి కొంతమంది ఎప్పుడు నెగిటివ్గా పలాని సేవకుడు అలా అయ్యాడంట కదా, పలాని నాయకుడు అలా అయ్యాడంట కదా, పలానా ఆయన గొప్ప సేవ చేసి అలా అయిపోయాడంట కదా, ఇలా మాట్లాడుతుంటారు. కొందరు ఏదైనా పొరపాటు చేసిన వాళ్ళే జ్ఞాపకం చేసుకుంటా, వాళ్ళ గురించే 10 మంది చెప్పుకుంటా, వాళ్ళే అట్లా బ్రతికారు నేనేంది అన్నట్లుగా కొందరిని యేసుప్రో నమ్ముకో అంటే కొంతమంది నమ్ముకొని ఏముంది, నమ్మిన వాళ్ళు పెద్ద బతుకుతున్న వాళ్ళు ఎవరు మంచిగా అంటుంది. అరే బ్రతికితోళ్ళు 7 మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కొంతమంది వెనక జారిపోయి దేవునికి అవమానకరంగా బ్రతుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నువ్వు వాళ్ళని ఎందుకు చూస్తావు? నాకు చాలా ఏళ్ళ క్రితం నాకు అంకుల్ అవుతాడు పెద్ద ఆయన, అడిగితే ఆయన ఎప్పుడైనా నమ్ముకోండి ప్రభు నాకు సువార్త చెప్తే, ఎవరు బాగున్నారు బాబు, నమ్ముకున్న వాళ్ళు ఏం బాగున్నారు చెప్పు, నేను నమ్ముకుని అనేటోడు. నేను అనేటోడు, అంకుల్ మీరు వాళ్ళ వైపు ఎందుకు చూస్తారు, బాగులేని చెడ్డ మాదిరిల వైపు ఎందుకు చూస్తారు, మంచి మాదిరిలు ఎందరో ఉన్నారు అంకుల్, ప్రభు కొరకు త్యాగపూరితం బ్రతికే వాళ్ళు ఎందరో ఉన్నారు అంకుల్, వాళ్ళ ఆస్తిపాస్తులతో అమ్మి సేవ చేసిన మిషనరీలు ఎందరో ఉన్నారు అంకుల్, పానార్పంగా పోయబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు అంకుల్, చనిపోయే వాళ్ళు హతసాక్షులైన వాళ్ళు ఎందరో ఉన్నారు అంకుల్, ఎన్నో హింసలు అనుభవిస్తూ ఎన్ని మాటలు చెప్పకుండా ఆయన చెప్పింది అదే. ఎంతో నమ్మకంగా ఎన్నో పరిస్థితుల్లో కూడా నమ్మకంగా బ్రతున్న వాళ్ళు, మంచి మాదిరిలు సాక్ష్య సమూహం ఎందరో ఉన్నారు, మంచోళ్ళు ఎందరో ఉన్నారు అంకుల్, మాదిరికరమైన వాళ్ళ వైపు చూడండి. మీరు చెడ్డ మాదిరిల వైపు చూసి మీరెందుకు ప్రభు దగ్గరికి రారు అని చెప్పేవాళ్ళు. అలాగే నమ్మనోళ్ళు కొందరు, అలా అంటే నమ్మినోళ్ళు కూడా భక్తిగా బ్రతుకున్న ఎప్పుడు
ఆ ఓడిపోయిన వాళ్ళు లేక దేవునికి అవమానంగా బ్రతికే వాళ్ళు గెలవచ్చు. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే సరిగా లేని చెడ్డ మాటల గురించి ఊక చెప్తూ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, ఎప్పుడు తప్పులే వెతుకుతుంటారు. ఆయన చూడాలా, ఈయన చూడిలా, అన్న అట చేశాడుగా, ఆక్య ఇట చేసింది కదా. ఎవరి వల్ల పొరపాటు జరగవచ్చు బాబు. నీది ఎట్లుందో చూసుకో ఫస్ట్ పరిస్థితి. తిరిగి ఆ బాగలేని వాళ్ళు బాగుపడడానికి చూడు. ఒక నువ్వు ఎంత చెప్పినా బాగుపడకుండా వాళ్ళకు నష్టం, కానీ వాళ్ళని చూసి నువ్వు బలహీనపడితే నీకు నష్టం. కనుక మంచి వారెందరో ఉన్నారు రోషముగా ప్రభు కొరకు. ఆనాడు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఈనాడు బ్రతుకుతున్న వాళ్ళు. కనుక వాళ్ళ వైపు చూడాలి. ఎప్పుడో కొన్నిసార్లు మనం ఫలాని వ్యక్తి ఇట్లాంటి అని చెప్పుకోవడం తప్పేం కాదు. మన జాగ్రత్త కొరకు తిరిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్స్లో, ఆ విమర్శలో ఉండొద్దు. మొన్నటి దినం మేము ఒక చోటుకి వెళ్ళాము, ఒక బంధువుల్లో ఫంక్షన్. అది తిరిగి చక్కగా మీటింగ్ కూడా జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు శ్యామ్ సుందర్ నా పక్కన కూర్చొని ఉన్నాడు. కొందరు సేవకులను కూర్చొని ఉన్నాం. ఇంకో సేవకుడు కూడా పక్కనకి వచ్చి ఒక బ్రదర్ గురించి చెప్తున్నాడు. ఫలాని బ్రదర్, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ తెలుసో ఏమో, ఆ పేరు తెలియదేమో, ఫలాని పేరు చెప్పి ఆ బ్రదర్ వస్తున్నాడు, నల్గొండ ఏరియా ఆయన, ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నట్టుంది, మీ దగ్గరకు వస్తున్నాడా అన్న అని అడిగాడు ఆ బ్రదర్. అడిగితే వస్తున్నాడు అని చెప్పాడు ఈ బ్రదరు. తర్వాత ఆ బ్రదర్ అంటున్నాడు, ఆయన సరిగా ఉండడు అన్న, ఆయన సరైన విధానంలో ఉండడు, చాలా ఇబ్బందులు, కుటుంబాన్ని కూడా ఏదో సమస్యలు అని చెప్తున్నప్పుడు ఈ శ్యామ్ సుందర్ బ్రదర్ అంటున్నాడు ఆ వ్యక్తి గురించి. ఇప్పుడు ఆయన కూడా మంచి సాక్ష్యం చెప్పట్లేడు ఆయన గురించి. నీ కాడికి వస్తున్నాడా ఆయన, వాళ్ళ ఫ్యామిలీలో భార్య పిల్లలు మంచిగా ఉంటారంట, ఈయన విధానం చెప్తున్నాడు. శ్యామ్ సుందర్ బ్రదర్ కూడా అంటున్నాడు ఆయన ఎక్కువ సేవకులను బాగా విమర్శిస్తాడండి అంటున్నాడు. ఇక ఆయన పని సేవకులను విమర్శించడమేనంట. ఈయన ఎట్టున్నా చూసుకోడు, ఆ సేవకుడంట, ఈ సేవకుడిట. దేవుని వాక్యమే మంచి సాక్షి సమూహం వైపు చూసి బలపడి జయం పొందామని చెప్తుంటే ఇక ఆ సేవకుడిట్ట, ఈ సేవకుడిట్ట, ఆయనట్ట, ఈయనది ఇదే పని. ఈయనకు ఎక్కువ ప్రార్థన ఉండదు, ఈయనకు వాక్య ధ్యానం ఎక్కువ ఉండదు, దేవుని కొరకు ఇచ్చేది ఉండదు, దేవుని కొరకు ఏమైనా పని చేసేది ఉండదు, దేవుని కొరకైనా ఏమండి చెప్పుకోదగినట్లుగా త్యాగపూరితంగా ఎక్కడిక్కడ వెళ్ళి ఏదైనా చేసేది ఉండదు, ఏమి ఉండవు. ఇలాంటివి ఏమి సరిగా ఉండవు. మళ్ళీ వాక్యాలు బాగా ఎదిగారంటే అట్లా ఉండదు, ప్రార్థన బాగా చేస్తున్నారా అది ఉండదు, దేవునికి ఎక్కువ సమయం ఇస్తున్నారా అది ఉండదు. ఆ కుటుంబం వాళ్ళు ఉన్న చోటు ఏమని వాళ్ళ ఇల్లు ఒక దీపస్తంభం అయితే వాళ్ళు దీపాలాగా ప్రకాశించి అనేక ఆత్మలు అందేస్తారు. ఏమి ఉండవు, ఇందులో ఎన్నో ఉంటారు. మళ్ళీ ఆ సేవకుడట, ఈ సేవకుడిట, ఇదే వీళ్ళ బతుకు. కొంతమందిది మారాలి ఇలాంటి వాళ్ళు. శ్యామ్ సుందర్ బ్రదర్ అంటున్నాడు ఆయన సేవకులను ఎక్కువ విమర్శిస్తాడండి. ఇంకా విచిత్రం, ఆయన గురించి నేను చూసి ఆశ్చర్యపోయాను. ఆయన బిడ్డ పెళ్ళి అయితే ఆ బిడ్డ వాళ్ళ అత్తకాడికి పోయి మా బిడ్డ మంచిది కాదని చెప్తాడు. సొంటోడు చూడండి, సొంత బిడ్డ గురించి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి మంచిది కాదు నా బిడ్డ, ఇప్పుడు ఆయన రావట్లేడట, కుటుంబంతో కూడా ఉండట్లేడంట, దూరంగా ఉంటున్నాడంట. అలా కుటుంబం అంటున్నారంట, ఆయన రాకనే మేము నిమ్మలంగా ఉంటున్నాం అంటున్నారంట. ఏం సాక్షి అది? విమర్శించి ఏం చేస్తున్నాం? భార్య పిల్లలు కూడా దూరం చేసుకుంటాం. సొంత బిడ్డ సంసారం కూలేలాగా నా బిడ్డ బాగా మంచిది కాదని చెప్పి తండ్రి, ఏం తండ్రి, ఎలాంటి తండ్రే కావచ్చు కానీ ఎలాంటి విధానాలు ఉన్న తండ్రి. కొందరు ఆత్మీయులు ఎన్నో ఉంటారు కానీ ఏమంటే బైబిల్లో ఉంది, మహాత్ములను దూషించువారు నిర్జల మేఘాలు, నీళ్లు లేని మేఘాలంట. అది దుర్బోధకుల గురించి. కానీ మనలో కూడా ఎంతమంది లేరు చర్చెస్లో, సంఘాల్లో, మనకు తెలిసిన వాళ్ళలో. కనుక సాక్షిస్తాం, మంచి మాదిరిల వైపు చూస్తున్నామా? ఊరికే చెడ్డ మాదిరి, ఎప్పుడు మనసు నిండా ఎప్పుడు విమర్శ, మనసు నిండా ఎప్పుడు తప్పును వెతకడమే, మనసు ఎప్పుడు చికాకు చేసుకొని బతున్నావా? ఓడిపోతా, కొడతాడు వాడు. కనుక అలాంటి వదిలేయాలి. ఉంటే ఒకవేళ అలా అనేకులకు లేకపోవచ్చు, కొందరు అలాంటి విధానంలో ఉంటే మనం జాగ్రత్త పడాలి. తప్పును ఖండించడం వేరు, ఎప్పుడు విమర్శిస్తూ తిరగడం వేరు. సద్విమర్శ వేరు, ఏమండి లోపభూయిష్టమైన విమర్శ వేరు, తప్పుడు విమర్శ వేరు. దానికి అవసరం లేదు. మనకి మంచి వైపు చూద్దాం, మంచి వైపు ఎక్కువగా ఆలోచన చేద్దాం. చెడ్డది ఏదైనా కనిపిస్తే వాళ్ళని దిద్దే పని చేద్దాం.
లేదా ప్రార్థన చేసి వాళ్ళు మన మాట వినకుంటే దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకుంటూ ఉందాం. కనుక సాక్షి సమూహం, కనుక సాక్షి సమూహం. నేను బాగా మిషనరీల గురించి వింటుంటాను, చదువుతుంటాను. ఎంత బలం వస్తుందో. వాక్యంతో పాటు భక్తుల జీవిత చరిత్రలు కూడా చదవాలి మనం. మొన్న ఆదిలాబాదులో ప్రకాష్ అన్న సేవకులకు ఆదిలాబాదులో సహవాసం, సిద్దిపేటలో ఒక సహవాసం, అన్న ద్వారా పరిచయకు వచ్చిన వాళ్ళు సిద్దిపేటలో ఒకరోజు, ఆ ఆదిలాబాద్ ఉన్న వాళ్ళకు మా లాంచి సిద్దిపేట ఏమొస్తారు అంత దూరం అని అక్కడ ఒకరోజు సేవకుల కూడిక జరుగుతుంది. ఆదిలాబాద్కు వాక్యం చెప్పడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు సేవకులకు బెహగామో ఏదో ఉంది, బెహగామ ఊరి పేరు. అక్కడ దేవుని వాక్యం అందించాను. వాక్యం అందిస్తూ మరలా ఆ వాక్యం అందిస్తూ మరలా ఆయా సందర్భాల్లో మిషనరీల త్యాగాల గురించి కూడా చెప్పాను. కనుక వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అన్న ఆ వాక్యంతో పాటు మిషనరీల త్యాగాలు కూడా మా దృష్టి తెచ్చారు. చాలా సంతోషం. చాలామంది నాతో కొందరు పంచుకున్నారు, వాళ్ళ అనుభూతిని పంచుకున్నారు. మేము బలపడ్డాం, మేము ప్రోత్సహించబడ్డాం అని కొంతమంది చెప్తే సంతోషమైంది. ఇక మిషనరీలు వాళ్ళ త్యాగాలు వాక్యాన్ని బట్టే కదా. నేను అన్నాను, మిషనరీల త్యాగాలు గొప్పవే, సంతోషం, ఆ ధైర్యపడాలి. కానీ వాక్యాన్ని బట్టే వాళ్ళ స్థితికి వచ్చారు. వాక్యాన్ని గణపరుస్తూ వాళ్ళ విషయాలు త్యాగాలు మనం స్మరిస్తూ అవి కూడా స్మరించాలి. అప్పుడు మనం ప్రోత్సహించబడతాం అన్నట్లుగా నేను చెప్పాను కొన్ని మాటలు అలాంటివి. కనుక సాక్షి సమూహము ద్వారా, సాక్ష్యం ద్వారా. తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతి రాసిన 2వ పత్రికలో పౌలు తన స్వీయ సాక్ష్యం చెప్తాడు. ఇక్కడ తిమోతి రాసిన 2వ పత్రిక, దేవునికి మహిమ. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ ఆదిలాబాద్ కూడిక జరగడం, అనేకులు లేకపోతే దర్శించబడట, ఆ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, దేవునికి మహిమ. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 10-11 వచనాలు. తిమోతి రాసిన 2వ పత్రిక 3, 10, 11 వచనాలు. సాక్ష్య సమూహంలో పౌలు కూడా ఉన్నాడుగా మనకి. ఇప్పుడు చూడండి, ఆయన స్వీయ సాక్ష్యం చెప్తున్నాడు. చెప్తూ తిమోతి ఏం చేశాడు? తిమోతికి ఇలా చెప్తాడు. అయితే నీవు అంటే ఎవరు? నీవు తిమోతి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూసారా? సాక్షి అయిన పౌలును చూసి గమనించి వెంబడించాడు తిమోతి. నా బోధ అంటే పౌలు బోధ చూశాడు, ఆయన నా ప్రవర్తన పౌలు ప్రవర్తన చూశాడు, నా ఉపదేశం పౌలు ఉపదేశం, నా విశ్వాసం పౌలు విశ్వాసం చూశాడు, నా దీర్ఘశాంతం పౌలు దీర్ఘశాంతం, నా ప్రేమ పౌలు ప్రేమను చూశాడు, నా ఓర్పు పౌలు ఓర్పును చూసి తిరిగి అంతియోకయ ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నా కలిగిన హింసలు చూశాడు, ఉపద్రవాలు చూశాడు. తెలుసుకున్నవాడు నన్ను వెంబడి. ఇవన్నీ చూసి ఏమండి, సాక్షి సమూహంలో పౌలును చూసి తిమోతి ఒక సేవకుడు అయ్యాడు, బలపడ్డాడు, నమ్మకస్తుడయ్యాడు. కనుక సాక్షి సమూహం నుండి మనం బలం పొందాలి, నేర్చుకొని ధైర్యపడాలి, ప్రోత్సహించబడాలి. ఆత్మీయ యాత్రలో మనం తీసుకోవాల్సిన సహాయాల్లో ఒకటి సాక్షి సమూహం. ఎన్నోదండి ఇది? 5వది. సమయం అవుతుంది, ముందుకెళ్దాం. 6వది మనం చూస్తే సంఘ చరిత్ర సహాయం తీసుకోవాలి. సంఘ చరిత్రను మనం తెలుసుకోవాలి, గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం పఠించాలి. బైబిల్లో సంఘ చరిత్ర మనకు తెలుస్తుంది. తిరిగి బైబిల్ రాసి ముగించబడిన తర్వాత సంఘ చరిత్ర కూడా మనం అనేక రకాలుగా పుస్తకాల ద్వారా, ఆయా భక్తుల జీవితాల ద్వారా ఎన్నో రకాలుగా మనం తర్వాత కూడా జరిగిన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎన్నోసార్లు వింటున్నాం అలా మనం. కనుక సంఘ చరిత్ర తెలుసుకొనట ద్వారా సంఘం ఎలా స్థాపించబడింది,
ఆ సంఘాన్ని దేవుడు ఎలా కొనసాగింపజేస్తూ వస్తున్నాడు, ఆది సంఘాన్ని ఎలా దేవుడు బలపరుస్తూ ఎన్నో సమస్యలు ఏమంటే ఆనాడు యూదుల మతం సంఘానికి అడ్డం వచ్చింది, ఏమంటే ఆనాడు రోమా ప్రభుత్వం సంఘానికి అడ్డం వచ్చింది, ఏమంటే సంఘాన్ని లేకుండా చేయగలిగినారా? వాళ్ళు చేయలేకపోయారు. కనుక అపవాది ఎన్నో రకాలుగా యూదా మతము ద్వారా సంఘాన్ని అడ్డగించాలని చూశాడు, లేకుండా చేయాలని. ఏమండి అలాగే ఆనాటి ప్రభుత్వాల ద్వారా సంఘానికి ఎంతో హింస తీసుకొచ్చాడు, లేకుండా చేయాలని. లేకుండా అయిపోయిందా? అది 10 మంది రోమా చక్రవర్తులు 10 దఫాలు ఎంతగానో హింసించినా సంఘం లేకుండా పోయిందా? అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. కనుక సంఘ చరిత్ర మనం తరచుగా పదే స్మరిస్తూ ఉన్నప్పుడు బలపడతాం, బలం పొందుతాం. ఎన్నో హింసలు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు పోయారు, సంఘం కొనసాగింపబడుతూనే ఉంది. ఎంతోమంది సంఘానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వాల్తేరే కదా, వాల్తేరు అంటాడు బైబిల్ లేకుండా చేస్తానన్నాడు. దేవుడు ఎంత రోషంగా లోడంటే ఆయన బిల్డింగ్లోనే బైబిల్ ముద్ర చేసి ముద్రణాలయాన్ని పెట్టి ప్రపంచానికి బైబిల్ అందించాడు. కనుక ఎన్నో ఉన్నాయి. ఇలా మనం తెలుసుకోవాలి. విలియం టిండేల్ మొట్టమొదటిసారి బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే న్యూ టెస్ట్మెంట్ను విలియం టిండేల్ కట్టేసి కాల్చి చంపారు. ఆయన చచ్చిపోతూ ఏం చేశాడంటే, దేవా ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువు అని చచ్చిపోయాడు. అయ్యో ఏంది ఇంత నమ్మకం బతే, త్యాగంగా బ్రతే, చంపేస్తుంటే ఏం చేస్తున్నావు దేవా అని అలాంటి ఏడుపులు ఏడవలేదు ఆయన. కాలిపోతూ విలియం టిండేల్ హతసాక్షి అవుతూ, దేవా ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువు. సంఘ చరిత్ర ఇది. తర్వాత ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరుచుకున్నాయి నిజంగా. కింగ్ జేమ్స్ వర్షన్ అంటే కింగ్ జేమ్స్ అనే ఇంగ్లాండ్ రాజు బైబిల్ను తర్జుమా చేయించాడు రాజే కూర్చొని. హల్లెలూయా, చూసారా? కనుక ఒక భక్తుడు హతసాక్షితో చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. కనుక ఇలా ఎన్నో రకాల శ్రమానుభవాల హింసల గుండా వచ్చిన సంఘం అంతరించిపోలేదు, కానీ అంతకంతకు అభివృద్ధి చెందింది అన్న విషయం మనకు అర్థమైనప్పుడు బలం పొంది గెలవం. కనుక సంఘ చరిత్ర చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం మీరు రాసుకోండి. ఆనాడు సువార్త చెప్పినప్పుడు పెంతెకోస్తు దినాన 3000 మంది రక్షించబడ్డారు. తర్వాత 5000 మంది పురుషులే. తర్వాత పౌలు పరిచర్యలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం రాసుకోండి. ఫిలిప్పి 4:22. కైసర్ ఎంతో దారుణంగా పనిచేస్తున్నాడు సంఘాన్ని హింసిస్తూ. పౌలు కైసరు ఇంటి వారిలో కొందరిని రక్షించాడు అన్నది చరిత్ర కాదా, జరిగిన సంఘటన కాదా? కనుక సంఘ చరిత్రను మనం బాగా స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంఘ చరిత్ర నుండి సహాయం తీసుకున్నప్పుడు ఎంతోమంది భక్తులు రాసిన పుస్తకాలు, ఎంతోమంది వాక్యానుసారం రాయబడిన పాటలు, జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మనం ధ్యానం కొంతమంది బైబిల్ తప్ప ఇంకేది ఉండదు కొంతమంది దగ్గర. ఎన్నో క్రిస్టియన్ లిటరేచర్ ఎంతో ఉంది తెలుసా, హతసాక్షుల గురించి ఉంది తెలుసా, క్రైస్తవ్యానికి వచ్చిన హింసల గురించి ఉంది తెలుసా, క్రైస్తవంలో వచ్చిన ఉద్యమం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయో తెలుసా, ఎన్నో పుస్తకాలు రివైవల్ గురించి ఉన్నాయో తెలుసా. కనుక ఎన్నో రకాల భక్తులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి బుక్స్ రాశారు. నేను చాలాసార్లు చెప్పాను, క్రో అనే దైవజనుడు ఆయన వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథం అనే పరిశుద్ధ గ్రంథాన్ని సామాన్య భాషలు అందరికి అర్థమయ్యేలా వ్యాఖ్యానిస్తూ కింద రిఫరెన్స్లు మళ్ళీ వ్యాఖ్యానం ఇస్తూ పుస్తకాన్ని రాశాడు. చాలాసార్లు చెప్పాను. ఆయన పెళ్లి కుదిరినాక అది ప్రారంభించాక పెళ్లి కుదిరింది. కొన్ని నెలలాగు పెళ్లి చేసుకుందాం అన్నాడు. మళ్ళీ ఆమె వచ్చింది, ఇన్ని నెలలు అయిందిగా పెళ్లి చేసుకుందామని. ఇంకా కొంతకాలం ఆగు, ఈ పని కాలేదన్నాడు. మరలా వచ్చింది ఆ అక్క, పెళ్లి చేసుకుందామా అని. అంటే ఈ పని అయ్యేలా లేదు, ఇప్పుడే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అన్నాడంట ఆయన. ఆమె కూడా సర్లే చేసుకోకుంటే ఆమె కూడా సహకరించిందంట. క్రో గారు, ప్రకాష్ అన్న వీళ్ళంతా చూశారంట. ఆయన మన తెలంగాణ ప్రాంతంలోనే ఉండి, అంటే తెలుగు ప్రజల మధ్య తెలంగాణ ప్రాంతంలో ఉండి ఆయన క్రో గారు ఆయన జీవితం పెళ్ళే చేసుకోకుండా ఆ పుస్తకాన్ని రాసి ముద్రించారు. పరిశుద్ధ గ్రంథ వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథం తెలుగు యాప్ కూడా చేశారు. ఇప్పుడు దాన్ని ఫోన్లో కూడా పెట్టుకొని చూడవచ్చు కొనలేని వాళ్ళు. చూసారు ఎంతమంది. అసలు ప్రకాష్ అన్న కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే, బైబిల్ స్టడీ చేసేవాళ్ళు
పక్కన ఆ వ్యాఖ్యాన సహిత గ్రంథం నీ బైబిల్తో పాటు అది పెట్టుకొని బైబిల్ స్టడీ చేయి, చక్కగా అర్థమైంది నీకు అని చాలాసార్లు చెప్తాను. నేను కూడా చెప్పాను, వాళ్ళు చెప్పగా విని నేను కూడా అది బాగా చూస్తుంటాను. చూసారా, బైబిల్ తప్ప ఏముండవు కొందరు దగ్గర, ఒకటే బైబిల్. అది కూడా చదివినప్పుడు చదువుతారు, చదివినప్పుడు చదవరు, కొందరు రెగ్యులర్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. కనుక చరిత్ర తెలుసుకోవాలి, సంఘ చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడు ఆ చరిత్ర నుండి కూడా నువ్వు బలం పొందుతావు. కనుక అపవాది అయిపోయింది నీ పని అన్నాడు అనుకో, అరే సైతానా ఎట్లా అయిపోద్దిరా, చరిత్రలో ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసావురా నువ్వు, అయిపోయిందా వాళ్ళ పని, గెలిచారు వాళ్ళు, నేను గెలుస్తాను రా అంటే వాడు పారిపోడు. చివరి మాట 7వది, స్వీయ అనుభవాల సాయంతో. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. మన అనుభవాలు మనకే ఒకసారి విజయాన్ని ఇస్తాయి తెలుసా. అవి స్మరించుకొని జ్ఞాపకం చేసుకుంటే అయ్యే మనకు గొప్ప విజయాన్ని ఇస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు రాసుకోండి. ఆ పౌలు తన శ్రమానుభవాలన్నీ చెప్తూ ఆ దొంగల ద్వారా, ఆ స్వజనుల ద్వారా, ఏమండి ఆ అన్యజనుల ద్వారా, కపట సహోదరుల ద్వారా, ఎన్నో రకాల పడవలు ఓడబగిలి అలా ఇలా ఎన్నో శ్రమానుభవాలు చెప్తాయని అంటాడు. అవన్నీ చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఇంకా చెప్పాల్సిన అనేక ఉన్నాయి కానీ సంఘములన్నిటి గురించి భారం నాకు ఇంకా పెరుగుతుందన్నాడు. అంటే ఆయన అనుభవాల్లో నుండి ఆయన నిరాశ చెందలేదు, కానీ ఆయన అనుభవాల్లో నుండి ఆఖరికి ఏమంటున్నాడంటే, సంఘాలన్నిటి గురించి భారం ఇది ముఖ్యం. ఆయన స్వీయ అనుభవాల్లో నుంచి ఆయన బలం పొందుతున్నాడు. చూసారా, అలా కూడా బలం పొందుతుంది. నీ గత అనుభవాలు ఏమంటే వాటిని, అది ఓడిపోయిందైనా గెలిచిందైనా, నువ్వు ఓడిపోయిన దాన్ని తీసుకుంటే దేవుడు ఓడిపోయినప్పుడు గెలిపించాడు. ఎలా గెలిపించాడు అది తీసుకొని ఇప్పుడు వచ్చే పోరాటంలో గెలవచ్చు. గెలిచిన అనుభవం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆనాడు గెలిపించాడు, ఇప్పుడు కూడా గెలిపిస్తాడు. ఇలాంటి వైఖరితో మనం బ్రతకాలి ప్రియులారా. అప్పుడు ఓటమి అనేది ఉండదు. వాడు ఎన్ని ఎత్తులు వేసినా, నక్క జిత్తులు చేసినా మనం ముందు ఓడిపోయి సిగ్గుపడి తలదించుకొని వెళ్ళాల్సిందే. వాడు అపవాది. ఆత్మీయ పోరులో విజయం పొందాలంటే మన స్వీయ అనుభవాల సాయం కూడా మనం తీసుకోవాలి ప్రియులారా. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఈ మాట చదువుదాము. కొరింథీ రాసిన 2వ పత్రిక, ముగించేస్తాను, టైం అయింది. మా ద్వారా ప్రతి స్థలమందు 2:14 క్రీస్తునందు క్రీస్తును గూర్చిన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. ఆ విజయాలను స్మరిస్తున్నాడు. పైన చూస్తే ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు, లేక రకరకాల బాధలు, శ్రమలు, హింసలు, అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సంఘాల గురించి భారమే ముఖ్యం అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఎలా విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడో అది కూడా ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియులారా, కొరింథీలో అపోస్తలుల 18వ అధ్యాయం 5:11 చూసినప్పుడు పౌలు ఒకసారి ఇక్కడ కష్టంగా చాలా వీళ్ళు వినట్లేరు సరిగా, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు మళ్ళా వచ్చి ఇక్కడ నాకు జనం ఉన్నారు, పౌలు ఉండు అంటే ఆయన అక్కడ ఉండి పరిచర్య చేసినప్పుడు ఏమన్నా అనేకులు రక్షించబడుట మనం చూస్తాం. కనుక అక్కడ ఆ అనుభవం పౌలు ఉపయోగించుకున్నాడు అనేక సార్లు, అనేక రకాలుగా. అలాగే మాసిదోనియ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 6 నుండి కొన్ని అనుభవాలు చెప్తున్నాను. 6:10 మనం చూసినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు దేవుని ఆత్మ ఆపినట్టు, క్రీస్తు ఆత్మ ఆపినట్టు చూస్తాం. తర్వాత మళ్ళీ దర్శనం వచ్చినప్పుడు మాసిదోనియకు వెళ్ళడం చూస్తాం. ఇవన్నీ అనుభవాలు. కనుక ఈ మాట మనసులో బాగా పెట్టుకోండి. కొన్నిసార్లు మన గత అనుభవాలే మనల్ని బలపరుస్తాయి. కొన్నిసార్లు గత అనుభవాలే మనకు సహాయం. అవి ఓటములైనా విజయాలైనా. కనుక మన గత అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏదో సమస్య వస్తే, ఒకప్పుడు రాలేదు ఇలాంటిది, నా దేవుడు సహాయం చేయలేదా? ఏదైనా పెద్ద కొండ లాంటిది వచ్చి అడ్డం నిలబడ్డది, ఒకప్పుడు దేవుడు విజయం ఇవ్వలేదా? ఆ కొండను
ఏమండి తుత్తు నీలగా చేయడానికి దేవుడు ఇవ్వలేదా? నురిపిడి మ్రానుగా నన్ను చేయలేదా? ఇప్పుడేం చేయడు? కథ ఎంత ధైర్యం వస్తుంది. కనుక మన అనుభవాల నుండి మనం సహాయం పొందవచ్చు. ప్రియులు, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకొని ఆత్మీయ పోరాటంలో తీసుకోవాల్సిన సహాయాలు. నెంబర్ 1, ప్రభు సహాయం తీసుకోవాలి. నెంబర్ 2, దేవుని దివ్య వాక్య సహాయం తీసుకో. నెంబర్ 3, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకో. నెంబర్ 4, పరిచర్య ధర్మం సహాయం తీసుకోవాలి. నెంబర్ 5, సాక్షి సమూహం సహాయం తీసుకో. నెంబర్ 5, సంఘ చరిత్ర. నెంబర్ 6, సంఘ చరిత్ర సహాయం తీసుకో. నెంబర్ 7, ఆ స్వీయ అనుభవాల సహాయం తీసుకోవాలి. అప్పుడు జయ జీవితం జీవించగలం. మరి పరీక్ష చేసుకుందాం. అలా సహాయం తీసుకుంటున్నామా, లేక సహాయాలు తీసుకోక మనం ఓడిపోతున్నాం? ఈ 7 విషయాల్లో ఏ సహాయం మనం తీసుకోకుండా ఇప్పటి నుండి ఆ సహాయం తీసుకుందాం. మనం జయ జీవితం జీవిద్దాం, ఇంకెక్కువగా జయిద్దాం. అపవాది ప్రాకారాలు కోటలు కూల్చుదాం, అనేకులను ప్రభు కొరకు సంపాదిద్దాం. బలహీనులుగా ఎవరైనా వెనకసారి పడిపోయిన స్థితిలో అంటే వాళ్ళను బలపరుద్దాం, వాళ్ళు కూడా విజయం పొందేలా, అపవాది వాళ్ళ విషయంలో కూడా సిగ్గుపడేలా మనం మన వంతుగా మన బాధ్యతగా పనిచేద్దాం. లెట్ us pray. ప్రార్థన. దయగల తండ్రి, జీవం గల దేవ, ఆత్మీయ పోరాటంలో తీసుకొనవలసిన 7 సహాయాలు అని మా దృష్టికి మీరు తెచ్చిన సమయోచితమైన ఈ సందేశం, లేక ఈ తరగతి మాకు నేర్పించిన ఈ తరగతి బైబిల్ స్టడీలో దీన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. తేటగా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, ఆత్మ సహాయం సమృద్ధికి ఇచ్చినందుకు మీకు స్తుతులు. మేము పరీక్షించుకొని 7 విషయాల్లో సరిగా ఉంటే ఇంకెక్కువగా ముందుకు సాగటం, ఎందులో వెనకబడిన దిద్దుకొని ఆ రీతిగా సాగటం, అలాంటి సహాయాలు తీసుకొని సాగటం మీ కృపను ప్రసాదించి మహిమ మీరే పొందుతారు. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సావాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడెండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.